అందరికీ నమస్కారం. ఈ ఇంట్లోనే పెట్టామండి పెసరొడియాలని ఇలాగా వీటిలి కర్రీ అయితే చేస్తుందనమాట. ఈ కర్రీ అయితే మీరు ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి. ఇప్పుడు వీటిని నూనెలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాను. అదే కడాయిలోను ఆవాలు, జీలకర్ర తాలింపు వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తాలింపు వేసుకొని గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాను. ఇలా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి ఇవన్నీ వేసుకుని ఒక 2 నిమిషాలు అయితే బాగా ఫ్రై చేశాను. ఇలా ఫ్రై అయిన తర్వాత చిన్న టమాటా కూడా వేసుకొని టమాటాను కూడా 2 నిమిషాలు అయితే ఫ్రై చేయించాను. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ పోసి ఎసరు బాగా అయితే మరగనిచ్చాను. ఇలా మరిగిన తర్వాత ఫ్రై చేసి పెట్టుకున్న ఈ వడియాలు కూడా వేసుకుని ఒక్క 2 నిమిషాలు అయితే కుక్ చేశాను. ఈ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని ఒక 2 నిమిషాలు కుక్ చేసుకుని అయితే స్టవ్ ఆఫ్ చేసాను. ఎందుకంటే చల్లారిన తర్వాత కొంచెం మొత్తం వాటర్ అంతా పీల్చేసుకుంటుంది కాబట్టి ఇవి చల్లారిన తర్వాత చూసారు కదా అంత వాటర్ అంతా పీల్చేసుకుంది. ఈరోజు అయితే మాకు లంచ్లోకి అయితే పప్పు, పెసరొడియాలు, రైస్, రొట్లు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సబ్స్క్రైబ్ టు